వెల్కమ్ బ్యాక్ టు హనీషా 321 బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే హనీషాకి సెకండ్ టైం మళ్ళీ గుండు చేస్తున్నాం అనమాట. సింహాచలం టెంపుల్లో అయితే మొక్కుంది, సో అక్కడికైతే వెళ్తున్నాము మేమైతే. హనమ్మ ఇప్పుడు గుండె అయితే అయిపోద్ది అన్నమాట. చూడండి, కలద్దాలు మాత్రం అస్సలు వదలట్లేదు. హనీషా కలద్దాలు పెట్టుకునే ఉంటుంది, ఎక్కడ చూడండి కలద్దాలతోనే ఉంటుంది. ఇంకా కొద్దిసేపట్లో గుండె అయితే అయిపోద్ది అనేసి చూడండి ఎలా చేస్తుందో. ఇంకా మేమైతే సింహాచలం టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇంకా మిడిల్లో మా పిన్ని వాళ్ళకి కూడా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి కూడా ఇంకా రిసీవ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది చిన్నది మిక్స్ అయిందన్నమాట, సో అదైతే యాడింగ్ లేదు. ఇంకా వాళ్ళకి పికప్ చేసుకొని అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమైతే కొండ మీదకి కూడా ఎక్కిపోతున్నాము. కొండ మీదకైతే ఇలా చాలా బాగుంటుంది, అదే కార్లో కాకుండా బైక్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం భలే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. అది కూడా మార్నింగ్ పూట వెళ్తే. మేమైతే ఇది ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. ఏప్రిల్లో దానికి గుండు చేయించాము, ఏప్రిల్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే అలాగా. ఇంకా మేమైతే కొండ మీదకైతే రీచ్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా దర్శనంకి అయితే ఫస్ట్ వెళ్ళి దీనికి గుండు చేయించాలి, దాని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇగో హీరో 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 చూడండి, హాయ్ చెప్పు. వాళ్ళు ఉండిపోయారు. రండి కిందకి రండి, రండి పదండి పదండి పదండి, నేనే వస్తాను. పద నాని బాబు అని పట్టుకోమాయ. అని పాప మొత్తం మా బాబాయ్ పిన్ని మా ధన్యక్క ఏమో దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా మేమేమో హనీష్ పాపకి గుండు చెప్పడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. హనీష చూడండి, వాళ్ళ బావ చేయి మాత్రం మొగలట్లేదు అసలు. ఇంకా ఇప్పుడు గుండు చేసే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళ డాడీ టికెట్స్ తీయడానికి అయితే వెళ్ళారు. టికెట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకైతే వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఎంత అందరు పెట్టింది. ఫస్ట్ గుండు బ్లాగ్ కూడా పెట్టాను, ఆ వీడియో ఈ వీడియోలో ఏంటి డిఫరెన్స్ ఉందో మీరు నాకు చెప్పండి, ఓకేనా? చూడండి, ఇంకా హనీ పాప ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏడుపు. ఎలా ఏడుస్తుంది అంటే అలా ఏడుస్తుంది అన్నమాట ఈ వీడియోలోన.
హనీ హనీ బావా 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 పిలు రా ఓల్ తల్లి అయిపోయి తాతయ్య తాతయ్య పింది నాన్న బావా అయిపోయింది 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 ఇంకా గుండు తీయడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట హనీ పాపకి. ఇంకా స్నానం అయితే చేపిస్తాం అదన్నమాట. నాకు మాత్రం అండం రావట్లేదు. పుట్టిన దార ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే హనీ పాపకి స్నానం అయితే చేపిస్తున్నారు అనమాట. ఇంకా స్నానం అయితే చేసేసుకుంది చూడండి. ఇంకా స్నానం చేయించిన తర్వాత అక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ దర్శనం చేసుకుని వచ్చి ఇలా అయితే కూర్చున్నాం అన్నమాట. వాళ్ళ డాడీకి ఒక వీడియో తీసిద్దాం. స్కాచ్ వచ్చేది ఎవరమ్మా ఇంకా కుండి చేసి వెళ్తున్నాం. ఇక్కడ బొట్టు పెట్టి చందం కూడా రాయండి అమ్మ.
పద మేము ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసి అయితే వచ్చాము. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ ఫొటోస్ కొన్ని దిగాము. ఫొటోస్ దిగి ఇంకైతే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇది చూడండి ఏదైనా చేస్తుందో తిండి ఒకదాయి. ఇది నా కూతురు ఎవరో మాకు తెలియదు. ఏదో చూస్తుంది వాళ్ళ తాత కోసమని. రా హరి ఇటురా వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇదన్నమాట ఈ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.